తేదీ నవంబర్ 18, వారం మంగళవారం, తిథి త్రయోదశి, ఉదయం 7:12 వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం పూర్తిగా, వర్జం ఉదయం 11:15 నుండి 1:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:14 వరకు, తిరిగి రాత్రి 10:36 నుండి 11:27 వరకు. శుభ సమయం సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేష రాశి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలం. ఈ రాశి వారు శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. వృషభ రాశి. కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాలు మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలోను ఉద్యోగంలోను అధికారుల అనుగ్రహం పొందడం చెప్పదగినది. మిథున రాశి. వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కర్కాటక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారంలో ఉద్యోగాల్లో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సింహరాశి. ఆకస్మిక ప్రయాణాలు సూచనలున్నాయి. సన్నిహితులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో ఓర్పుతో ఉండడం చెప్పదగినది. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. తులారాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరింప చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవంతులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వృశ్చిక రాశి. ఆర్థిక పరంగా ఒత్తిళ్లు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార ఉద్యోగంలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ధనుసు రాశి. వ్యాపారానికి కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశయం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. మకర రాశి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగంలో సమస్యలు తప్పవు. ఆదాయం ఇచ్చిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగస్తులకు మరింత అనుకూలమైన కాలం చెప్పవచ్చు. మీనరాశి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాట విలువ పెరుగుతుంది. నిరుద్యోగస్తులకు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాల వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.